పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ ఆందోళనకు దిగారు. నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నార్కెట్పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తాను అక్కడికి వెళ్లానని, దీంతో తనపై తన అనుచరులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని అశోక్ ఆరోపిస్తున్నారు. అక్కడ డబ్బులు పంచుతుండడాన్ని తన మొబైల్ తో వీడియో తీస్తుంటే దాన్ని కూడా పగలగొట్టారని చెబుతున్నారు. పగిలిపోయిన ఫోన్ కూడా వీడియోకు చూపించారు. తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన నార్కెట్పల్లి పోలీసులు స్పందించడం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన భార్య మమతతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బూతులో మల్లన్న ఓటేశారు. మరోవైపు హన్మకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు పంచుతూ అడ్డుకోలేకపోయారు. మీకు సమాచారం ఉన్నది, సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు జరీ చేస్తే కూడా కిలోమీటర్ వచ్చినాను, నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్. మరి దాడి చేసిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చాను, డైల్ 100 చేస్తాను. నా ఫోన్ మొత్తం పగిలి కొట్టారు, నా ముఖం పైన పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ గ్రౌండ్ కొట్టారు. స్టేషన్ కూడా కూర్చున్నాను సార్. ఇప్పుడు ఇది మీరు కనీసం స్పందన లేకపోవడం అంతే దారుణం సార్. 300 మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్కు మీరు రాలేకపోతే, క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు 300 మీటర్ల దూరంలో కూడా రావడం లేదు. చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా? నాకు దాడి జరిగిందని చెప్తున్నాను, నా పైన దాడి జరిగిందని చెప్తున్నాను. అంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్కెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీకెళ్ళి చైర్లతో కొట్టారు, తల మీతో చైర్లతో కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్, 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా? అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. నా పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్, పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ పై ఆఫీసర్లో చెప్పండి, మీ పై ఆఫీసర్లో చెప్పండి. మొత్తం తీవ్రంగా దాడి చేశారు. ఇంత దుర్మార్గం, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చి ఇచ్చిపోండి, తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చాం సార్, కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నారు.